వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న ఫిలిం ఛాంబర్ లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగాయి. వాటి వివరాలు చూద్దాం. ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ హవా. మొత్తం 44 స్థానాల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ 28 స్థానాల్లో కైవసం చేసుకుంది. మన ప్యానెల్ నుంచి 15 మంది విజయం సాధించారు. ప్రొడ్యూసర్ సెక్టర్స్ లో మన ప్యానెల్ నుంచి 7 విజయం దక్కించుకోగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 5 విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ సెక్టర్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 14 మంది గెలిచారు. మన ప్యానెల్ నుంచి 2 మాత్రమే విజయం సాధించారు. స్టూడియో సెక్టర్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 1 మాత్రమే గెలవగా మన ప్యానెల్ నుంచి 3 గెలిచారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది విజయం సాధించగా మన ప్యానెల్ నుంచి 3 గెలిచారు. మొత్తానికి ఫిలిం ఛాంబర్ చిన్న పెద్ద నిర్మాతలుగా 2 గ్రూపులుగా ఏర్పడినట్లు స్పష్టమైంది. హోరాహోరీగా జరిగిన పోటీల్లో చిన్న నిర్మాతలు కూడా తమ సత్తా చాటుకున్నారు. గట్టి పోటీ కూడా ఇచ్చారు. ఈసీ మెంబర్స్ గా గెలిచిన వారిలో అశోక్ కుమార్, సి కళ్యాణ్, వైవిఎస్ చౌదరి, ప్రసన్న కుమార్, దిల్ రాజు, నాగవంశీ, దామోదర్ ప్రసాద్, మోహన్ వడ్లపట్ల, తుమ్మల రామ సత్యనారాయణ, కెఎస్ రామారావు, అమ్మిరాజు, చదలవాడ శ్రీనివాసరావు ఉన్నారు. తెలుగు చిత్రసీమను ఉత్తమ ఇండస్ట్రీగా మారుస్తామని నూతన అధ్యక్షులు సురేష్ బాబు దగ్గుబాటి గారు అన్నారు. ఆ తర్వాత ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గం వివరాలు ప్రకటించారు. ప్రెసిడెంట్ సురేష్ బాబు దగ్గుబాటి, వైస్ ప్రెసిడెంట్ సూర్యదేవర నాగవంశీ భరత్ చౌదరి, కార్యదర్శి కొల్లా అశోక్ కుమార్, జాయింట్ సెక్రటరీ మోహన్ వడ్లపట్ల విజయేందర్ రెడ్డి, ట్రెజరర్ ముత్యాల రామదాసు. నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగుతుంది. నూతన అధ్యక్షులు సురేష్ బాబు మాట్లాడుతూ తెలుగు చిత్రసీమను బెస్ట్ ఇండస్ట్రీగా మారుస్తామని, అందరినీ కలుపుకుపోతామని, 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సహకారంతో ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని ప్రకటించారు.